బీఆర్ఎస్ పార్టీకి ఓ మాస్టర్ స్ట్రోక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే బీఆర్ఎస్ కు మాస్టర్ స్ట్రోక్ తగలడం ఏంటనే కదా మీ డౌట్. కానీ ఇది నిజం. బాలరాజు రాజీనామా ఇప్పుడు కేసీఆర్ కు నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకనేది చూద్దాం. దానికంటే ముందు అసలు గువ్వల బాలరాజు ఎందుకు రాజీనామా చేశాడనేది చూద్దాం. గుడ్ మార్నింగ్ అన్న. అన్న వార్తలు కరెక్టే. అయితే రాజీనామా చేసిన అన్న మిషన్ చూద్దామని చూస్తున్నాంట అన్న ఏం చేద్దామని చూస్తున్నాంక అన్న రాజీనామా అయితే చూసేసిన. ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట, పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా. ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా. అవునన్నా. అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిస్తే అయిపోతుంది కదా వీళ్ళకంటే ముందే. అవునన్నా. అదొకటి ఇప్పుడు మళ్ళీ హరీష్ రావుకి ఇచ్చారు కదా. నేను హరీష్ రావును ఆర్ఎస్ పవన్ కు మనని కాదని అధ్యక్ష అది ఇచ్చారు కదా. అదే కదా ఫోన్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు మనం కాదని టికెట్ ఇచ్చారు ఆయనకు. అవును అవునా కదా. అవునమ్మా. అరే ప్రవీణ్కి ఇచ్చింది పేపర్లు వచ్చిందా? కామన్గా ఫేస్బుక్లలో పెట్టుకుంటారా వాడు నార్కల్ భాష ఉంటాడు కదా ఆయన పెట్టిండదు ఫోటో. మీరు కూడా నాకు వాట్సాప్ పెట్టు. ఓకేనా. ఇది సంగతి. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని, దానికంటే ముందు తానే బీజేపీలో చేరడం మేలు అంటున్నారు గువ్వల బాలరాజు. ఇప్పటికీ ఆయన రాజీనామా లెటర్ను పార్టీ అధినేత కేసీఆర్ కు కూడా పంపారు. ఈ నెల 9న ఆయన బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. గతంలో 2 సార్లు అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇసుక అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. దీనికి గల కారణము బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది. అందుకనే దానికంటే ముందే నేను రాజీనామా చేస్తున్నాను. ఒకవేళ పార్టీలోనే ఉంటే నాకు ఇంపార్టెన్స్ ఉండదు కాబట్టి నేను ముందుగానే రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి, నేను వెళ్ళబోతున్నాను అంటూ కూడా ఒక కాల్ రికార్డింగ్ కూడా మనం విన్నాము. మరి బీఆర్ఎస్ లో ఏం జరగబోతోంది, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేయడానికి గల కారణాలేంటి, విషయాలన్నిటి గురించి కూడా మనకు వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్. సో నగేష్, అసలు ఏం జరుగుతోంది? నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందా? గువ్వల బాలరాజు రాజీనామా ఏ విధంగా మనం అనుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీలో ఇది పెద్ద కుదుపుగానే చెప్పచ్చు. బీఆర్ఎస్ పార్టీలో స్టూడెంట్ లీడర్గా నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న గువ్వల బాలరాజు స్టూడెంట్ లీడర్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగాడు. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి అచ్చంపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కేసీఆర్కి అతి దగ్గర అనుచరుడిగా కూడా గువ్వల బాలరాజు మెరిగాడు. కానీ ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పి డైరెక్ట్గానే ప్రకటన చేశాడు. తన గచ్చిబౌలి ఇంటి నుంచి లెటర్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపించాడు. అందులో కారణాలు ఏమి చూపినా కూడా ఇన్ని సంవత్సరాలు ఆదరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మాత్రం కృతజ్ఞతలు చెప్తూ లెటర్ని పంపించాడు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చాలా ఇష్యూస్ బీఆర్ఎస్ పార్టీని ఒక కుదుపునకు లోన్ చేస్తున్నాయి. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత పార్టీ పైనే డైరెక్ట్గానే తుపాకీ ఎక్కుపెట్టి కాలుస్తోంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని లిల్లీ పుట్టని చెప్పి నిన్ననే తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మరో మాజీ మంత్రి తనయుడు కార్తిక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా చిన్న పిల్లాడని చెప్పి టార్గెట్ చేస్తూ మాట్లాడింది. ఇవాళ ఒకరోజు గడవక ముందే బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మారడం అనేది బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్గానే చెప్పచ్చు. ఓవరాల్ ఇష్యూలో చూస్తే కనుక గత నేపథ్యంలో గువ్వల బాలరాజు ఫామ్ హౌస్ ఇష్యూలో, మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూలో పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు 4 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తీసుకుంటుందని చెప్పి ఫామ్ హౌస్లో ఒక స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ ప్రకారం సింహయాజీ స్వామీజీ అలాగే రామచంద్ర భారతి, ఒకరు నోయిడా, ఒకరు తిరుపతి, వీళ్ళ ద్వారా బీజేపీలోని అగ్రనేత బిఎల్ సంతోష్ని కలిసి పార్టీ మారడానికి చేస్తున్నారని చెప్పారు. కానీ
ఈ వ్యవహారం అంతా కూడా బ్యాక్ ఎండ్లో జరిగిన వ్యవహారం మాత్రం ఫోన్ ట్యాపింగ్ ద్వారా పైలట్ రోహిత్ రెడ్డి మొత్తం ఈ ఉదంతానికి కారణం. పైలట్ రోహిత్ రెడ్డి కానీ, హర్షవర్ధన్ రెడ్డి కానీ, రేఖా కాంతారావు కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. సో ఇప్పుడు అంటే ఇప్పటికి సంబంధించిన ఆ పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ గతంలోనే ఈ ముగ్గురిని లాక్కుంది. కానీ ఈ ముగ్గురు పార్టీ మారుతున్నారని చెప్పి ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినడం, తదుపరి కమిషనర్లని స్టీఫెన్ రవీంద్ర అప్పుడున్నారు, ఆనంద్ ఇప్పుడు సిపిగా ఉన్న హైదరాబాద్ సిపిగా ఉన్న సివి ఆనంద్ కావచ్చు, వీళ్ళందరినీ కమిషనర్లు పిలిచి మొత్తం ఓవరాల్ వ్యవహారంలో ఈ ముగ్గురు సంబంధించిన వ్యవహారంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీని కూలదోస్తుంది, బీఆర్ఎస్ని కూలదోర్చడం అనేది ఇది చాలా కుట్రపూరితమని చెప్పి వాళ్ళందరికీ చెప్పారు. ఈ క్రమంలోనే ఆల్రెడీ స్వామీజీలు ఆ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా అక్కడ కూర్చున్నారు. కానీ తనకు అనుసరుడుగా ఉన్న గువ్వల బాలరాజు చాలా అంటే కేసీఆర్కి అతి సన్నిహితుగా ఉండడంతో ఈ ముగ్గురి సంగతి ఏందో తేల్చాలని చెప్పి గువ్వల బాలరాజుని పంపించాడు. కానీ ఎంత క్లోజ్గా ఉన్నా కేసీఆర్కు క్లోజ్గా ఉన్న గువ్వల బాలరాజు మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కి పూర్తిగా సమాచారం అందించాడు. సో ఈ ఇష్యూలో అప్పుడు పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ భారీగా డబ్బు దొరికిందని చెప్పి రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ డబ్బు లేకుండానే ఈ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఈ స్వామీజీల్ని అప్పుడు నందకుమార్ అనే వ్యక్తిని కూడా నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజిని వీళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి. తదుపరి బెయిల్ ప్రక్రియ మొత్తం ముగిసింది. కానీ బిఎల్ సంతోష్ని మాత్రం ఈ వ్యవహారంలో పూర్తిగా ఇతని పాత్ర ఉన్నట్టు చూపించలేకపోయారు. రాజకీయపరమైన కారణాలు చెప్తూ రకరకాలుగా బీజేపీ పార్టీ పైన అప్పటి ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఆరోపణలు చేశారు. కానీ అదే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తూ నిర్ణయం తీసుకోవడం అనేది సంచలనమైన నిర్ణయమే. పార్టీ పైన తాను విసుగుతూ ఉన్నాడా, పార్టీలో మరో నేత ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అప్పటికే తాను సమాజ్వాదీ పార్టీ నుంచి వచ్చి ఇందులో జాయిన్ అయ్యాడు. అచ్చంపేట టికెట్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కే ఇస్తారు నెక్స్ట్ ఎలక్షన్లో చెప్పి ఒక ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే తనకు ప్రాధాన్యత లేదని చెప్పి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిర్ణయం తీసుకున్నాడనేది కూడా తన మాటల్లో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే గువ్వల బాలరాజు కూడా నగేష్ అయితే ఇందాక మనం ఒక ఆడియో కూడా వినడం అయితే జరిగింది. దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు గువ్వల బాలరాజు. అంటే దానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడైతే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఈ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. దానివల్లనే ఇప్పుడు రాజీనామా చేశారని మరొక వర్షన్ కూడా వినిపిస్తుంది. దాని పరంగా మనం ఆలోచించవచ్చా? ఖచ్చితంగా ఆలోచించవచ్చు. అంటే తన సన్నిహితులకి ఫోన్ కాల్ ద్వారా, అంటే ఆడియోని బిగ్ టీవీ ధృవీకరించడం లేదు కానీ ఆ ఫోన్ కాల్లో క్లియర్గా చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు, అచ్చంపేట టికెట్ని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇచ్చే విధంగా పార్టీలో కొంత పావులు కదుపుతున్నారని చెప్పి ఆల్రెడీ తన అసంతృప్తితో గలంతోనే తన సన్నిహితులకు తన ఆడియోని వినిపించాడు. టెక్నికల్గా ఆ ఆడియోను కావాలనే బయటకు స్ప్రెడ్ చేశారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో రకంగా అసంతృప్తి అనేది బయటపడాలి, తన అసంతృప్తి ఈ రకంగా ఉందని చెప్పి పార్టీ నేతలకు తెలియాలనే విషయంతోనే ముందు జాగ్రత్త చర్యగానే ఆడియోని లీక్ చేసిన కొద్ది నిమిషాల్లోనే తన లెటర్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి పంపించడం అనేది అది సింక్ అవుతుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ క్రమంలోనే పార్టీ మారుతున్న నిర్ణయాన్ని గువ్వల బాలరాజు తీసుకున్నాడు. కానీ గువ్వల బాలరాజు నిర్ణయం అనేది బీఆర్ఎస్ పార్టీని కుదుపులోకి లోను చేస్తుంది. ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని ప్రభుత్వం బయటపెట్టడం, ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెడుతున్న క్రమంలో ఇప్పటికే కేసీఆర్ ముద్ర తనయ కవిత ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పైన తన అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. బీసీ రిజర్వేషన్ పేరిట తనే సొంత నిర్ణయాలు తీసుకొని దీక్షకు పూనుకుంది. ఈ క్రమంలో పార్టీలో ఉన్న గువ్వల బాలరాజుతో పాటు మరో ముగ్గురు నేతలు కూడా సేమ్ గువ్వల బాలరాజునే అనుసరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది రేపు ఎల్లుండో బయటపడే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే 10 ఏళ్ల ప్రస్థానంలో రెండు సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన ఈ నేతలందరూ బీఆర్ఎస్ పార్టీని వీడడం అనేది ఖచ్చితంగా కలవరానికి గురి చేస్తుందని చెప్పచ్చు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి కేసీఆర్లు, మాజీ మంత్రి హరీష్లు కూడా ఏం సమాధానం చెప్తారనేది కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం. ఇప్పటికైతే నగేష్ అయితే ఇంకొక విషయం కూడా మనం ఆలోచించుకోవచ్చు. ప్రజలంతా కూడా ఒకప్పుడు సపరేట్ రాష్ట్రం కావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి అంటూ కూడా ఎంతో మంది అమరులయ్యారు కూడా దీనికి సంబంధించి. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించుకున్నాము, అయినప్పటికీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం ఎందుకు జరగబోతోంది అంటే ప్రతి ఒక్క అంశాన్ని మనం పరిగణించినప్పుడు కూడా ఆ అంశమే మనకు ఎక్కువగా బయటకు వస్తుంది. లాస్ట్ టైం కూడా ఎంపీ సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్ అనే విధంగా కూడా కొంత విషయం అయితే కొనసాగింది కంచగచ్చిబౌలి విషయంలో. సో దానికి సంబంధించి అప్పుడు కూడా ఇదే వ్యాఖ్యలు బయటకు వచ్చాయి.
వచ్చాయి. బీజేపీలో బీఆర్ఎస్ చేరుతానంటే నేను ఒప్పుకోలేదు కాబట్టి ఆ విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఎంపీ సీఎం రమేష్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చూస్తే దీనికి బలం చేకూరుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే అనకాపల్లి ఎంపీగా ఉన్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా కవితను లిక్కర్ స్కామ్ నుంచి బయట పడడం కోసం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని చెప్పి ఆ మాటల్ని తన ఇంటికి వచ్చి స్వయంగా అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్పిండని చెప్పి తానే వ్యాఖ్యానించాడు. సో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా సింక్ అవుతుంది. అంటే ఈ పరిణామాలు ఎందుకంటే చాలా ఇష్యూస్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఇష్యూలో 1,18,000 కోట్ల రూపాయలని ఒక ప్రాజెక్టుకి ఖర్చు పెట్టారు. 38,000 కోట్ల నుంచి 78,000 కోట్లు, 78,000 కోట్ల నుంచి 1,18,000 కోట్లకి ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి 3 ఏళ్ల లోపలనే ప్రాజెక్టు కట్టడం కూలడం జరిగిపోయింది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రాసిక్యూషన్ ఎదుర్కోబోతుంది. ఈ క్రమంలో గతంలో జరిగిన ఏదైతే కార్ రేసింగ్ వ్యవహారం కావచ్చు, మిగతా ఓవరాల్గా జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, గతంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాటన్నిటిపైన ప్రభుత్వం విచారణ జరుపుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యుక్తులవుతున్నాడా, అంటే రక్షణ వ్యయం లేని రక్షణ కవచం కోసం తాను పావులు కదుపుతున్నాడని కూడా ఖచ్చితంగా ఇక్కడ కొన్ని పరిణామాలు అయితే మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ని విలీనం చేస్తే కనుక బీజేపీ అండదండలతో తన కొడుకు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పి కేసీఆర్ భావిస్తున్నాడు. సో ఈ ప్రశ్నలన్నింటికి ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు ఎక్కువ పెడుతున్న కేటీఆర్ అయితే ఖచ్చితంగా మీడియా ముఖంగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. రేపు 12 గంటలకు కాళేశ్వరానికి సంబంధించిన ఒక రిపోర్ట్ని కూడా తాను బయటపెడుతున్నట్టు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సో ఇవన్నీ ఇష్యూస్ల నేపథ్యంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేయడం అనేది సంచలనాన్ని కలిగిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి వచ్చే సమాధానం కూడా ఈ ఇష్యూకి ఎలా బలమవుతుంది, ఈ ఇష్యూకి సింక్గా అంటే గువ్వల బాలరాజు తాను స్వార్థానికి బయటికి వెళ్ళిపోయాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేస్తుందా ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.